Now we discuss equation of the circles. Equation of the circle లోని నెక్స్ట్ మోడల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 0, 0, 2, 0 అండ్ 0, 4. అంటే ఏంటంటే ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు పాస్ అయ్యేవి. గివెన్ 0, 0, 2, 0, 0, 4. అంటే దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అనుకోండి. దీనిలో 3 పాయింట్స్ పాస్ అవుతున్నాయి అక్కడ. ఇటువంటి సందర్భాల్లో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోండి. సో మనం దీన్ని ఎలా స్టార్ట్ చేస్తామంటే, సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0. ఇది మన స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈ 3 పాయింట్స్ పాస్ అవుతున్నప్పుడు మనకు కావాలి. సో దానికోసం ఏంటంటే మనం g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మన టార్గెట్. సో ఫస్ట్ పాస్ అవుతున్నాయి అన్నారు కాబట్టి ఫస్ట్ ఒక పాయింట్ తీసుకున్నాం. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 పాసెస్ 0, 0 తీసుకున్నట్లయితే పాసెస్ అంటే ఏంటంటే x ప్లస్ లో 0, y ప్లస్ లో 0 కనుక సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే x² అండ్ 0² 0² ఇన్ని 0. ఫైనల్గా మనకి c వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో అలా మనం ఒక పాయింట్కి ఒక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకుంటాం 2, 0. ఈక్వేషన్ 1 పాసెస్ 2, 0 తీసుకుంటే ఇది కూడా x ప్లస్ లో 2, y ప్లస్ లో 0 కనుక సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2² అంటే 4, 0 ప్లస్ 2gx, gx అంటే ఎంత 2, 2fy అంటే 0 ప్లస్ c ఈక్వల్ టు 0. ఆల్రెడీ c వాల్యూ కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. 4 ప్లస్ 4g, c వాల్యూ 0 కాబట్టి దీన్ని రిమూవ్ చేసేయచ్చు. సో 4 ప్లస్ 4g అంటే g కావాలి కాబట్టి 4g ఈక్వల్ టు -4 అవుతుంది. దీని నుంచి g వాల్యూ ఎంత వస్తుంది మనకి? -4/4 అంటే -1 వస్తుంది. అంటే c వాల్యూ, g వాల్యూ కనుక్కుంటాం. నెక్స్ట్ మనకి ఇంకొక పాయింట్ ఉంది ఏంటిది? 0, 4. సో 0, 4 అనేది మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే సో ఈక్వేషన్ 1 పాసెస్ 0, 4. ఇది x ప్లస్ లోని ఇది y ప్లస్ లో కనుక తీసుకున్నట్లయితే 0² plus 16 plus 0 plus 2f into 4 plus c అంటే ఈక్వల్ టు 0. c వాల్యూ ఆల్రెడీ 0 కాబట్టి 16 plus 8f ఈక్వల్ టు 0. 8f ఈక్వల్ టు -16. -16/8 అంటే ఎంత అవుతుంది? 2. సో f వాల్యూ ఎంత అవుతుంది? -2. సో ఈ రకంగా మనం c వాల్యూ, g వాల్యూ, f వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ 3 వాల్యూస్ని మనం ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే అంటే x² ప్లస్ y² ప్లస్ 2gx మైనస్ 1 ప్లస్ 2fy 2 × -2y ప్లస్ c అంటే 0 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఆ 3 పాయింట్స్ పాస్ అవుతున్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అని అవుతుంది. సో x² plus y² minus 2x minus 4y equal to 0. So this is the final answer for the given problem. ఈ రకంగా మనం ఈ 3 పాయింట్స్ పాస్ అవుతున్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదే మోడల్లో మనం ఇంకొక క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇచ్చిన పాయింట్స్ ఏంటి? 0, 0. ఎప్పుడైనా పాయింట్స్ ఆర్డర్ అనేది మన ఇష్టం. 2, 0, 1, -2. చూసారా 2, 0 అనేది ముందు రాసుకున్నాం అంటే జీరోస్ అనేది ముందు సింప్లిఫై చేసుకున్నట్లయితే మనం కొంచెం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనకు తెలిసి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0. This is the equation. And target to g value, f value, c value కాబట్టి first equation 1 passes
0, తీసుకున్నట్లయితే దిస్ ఇస్ ద ఎక్స్ అండ్ దిస్ ఇస్ ద వై కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే 0 + 0 + 0 + 0 + c = 0. ఫైనల్గా ఏమవుతుంది, సి వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, 2, 0 కనుక తీసుకున్నట్లయితే ఎక్స్ వై, ఎక్స్ బదులు 2 కనుక పెడితే 4 + 0 + 4g + 0 + c, c అంటే ఎంత వాల్యూ g, అంటే ఏమవుతుంది 4g = -4, g వాల్యూ ఎంత అవుతుంది -1. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి, ఎందుకంటే మనకు ప్రీవియస్ ప్రాబ్లంలో డైరెక్ట్గా వచ్చింది కానీ ఇప్పుడు అంత డైరెక్ట్గా రాకపోవచ్చు. 1, -2 కనుక తీసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ 1, -2, దిస్ ఇస్ ద ఎక్స్ అవుతుంది, దిస్ ఇస్ ద వై. 1x² అంటే 1, y² అంటే 4 + 2gx, g వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూషన్ చేసేయచ్చు. x అంటే ఎంత 1, 2f, f కనుక్కోవాలి కాబట్టి 2f, y అంటే ఎంత -2 ప్లస్ c అంటే వాల్యూ ఎంత 0 వేసేసుకోవచ్చు. 1 + 4 5 -2 -4f = 0. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే జాగ్రత్తగా 5 - 2 ఎంత అవుతుంది 3 అవుతుంది. 3 - 4f = 0. 4f = 3 అయితే f ఎంత అవుతుంది 3/4 అవుతుంది. సో 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ 3 వాల్యూస్ మనం ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే దట్ ఈస్ రిక్వైర్డ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. x² + y² + 2g, g is the -1 of x + 2fy, f is the 3/4y plus c is the 0 = 0. దీన్ని సింప్లిఫై చేయొచ్చు, లేకపోతే ఇలా లిమిట్ గా మనం వదిలేయచ్చు. x² + y² - 2x, 2 క్యాన్సిల్ అయితే 3/2y = 0. సో